गाइस అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూడండి ఫుల్ ఫన్నీ ఉంటది. బావ నేను పట్టుకుంటే బావా ఏం గతి బామ్మది నేను పట్టుకుంటా. చెల్లె బావ ఎంత మంచోడే, నువ్వు సామాన్లు మోస్తే నీకు భర్త అవుతుంది అని అన్నయ్యనే మోస్తుండు. బావాసంటోడు నీకు భర్త రావడం మనం ఏ జన్మలో వేసుకున్న పుణ్యమోనే. అవునన్నయ్య. అత్తమ్మ మంచిగున్నారా? నేనే కాకపోతే ఇంకోళ్ళు మోతారు అత్తమ్మ. మన పనులు మనం చేసుకోవాలి. అయినా గింత సామాన్ మీ బిడ్డకు మోయొస్తుందా చెప్పుర్రి? అబ్బా నా అల్లుడు ఎంత మంచోడు. అత్తమ్మ మీరు ₹1,00,000 కట్నం ఇచ్చేది ఉందిగా, అది ఇస్తాను రమ్మన్నారు. అయ్యో అల్లుడు ఇప్పుడు పైసలు లేవు కదా, వచ్చే సంవత్సరం ఇస్తా. పర్లేదు అత్తమ్మ, మరి పోయేస్తాం. అమ్మ మన దగ్గర పైసలు ఉన్నాయి కదనే. పైసలు లేవంటే అల్లుడు కోపానికి అత్తడు అనుకున్నారా? కానీ అల్లుడు మంచోడే, ఇప్పుడు పోయి పైసలు ఇస్తాంపా. చీ, ఈ దరిద్రదానికి రాకుండా అయిపో. ఏం చూస్తున్నావే? ఈ సామాన్లు బాగా పడుతున్నాయి. తినువంటే పెండంచర్ తింటావుగా, మొయ్యు. ఎవ కట్నం పైసలు ఇస్తారనుకోని అట్టిగా సామాన్లు మోసిన. అవునే, మీకు పెళ్ళి 10 ఏళ్ళ రాక పిల్లలే పుట్టలేదట, తర్వాత ఎట్లా పుట్టారు? ఓ గదా, ఒక రోజు లక్ష్మి మనం చచ్చిపోడు కరెక్టేనా? లేకపోతే ఏందండి, మనకు పిల్లలు ఉడతలేరని మనూరోళ్ళు మాటలు అంటుంటే రోజు సావలేక బతుకుతున్నా. అవును లక్ష్మి, మన గిన్నె ఆస్తులున్నా కానీ పిల్లలు లేకపోయే. పిల్లల కోసం మనం ఎన్ని గుళ్ళు తిరిగినా ఎన్ని దేవుళ్ళకి మొక్కినా ఫలితం లేకపోయే. చచ్చిపోదాం పట్టుర్రి. వీడియో మొత్తం చూడండి ఫుల్ ఫన్నీ ఉంటది. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఆగండి నాయన, దేవుడా నువ్వు మా కోసం వచ్చినవా? మీకు పిల్లలు లేరని బాధపడుతున్నది చూసి వచ్చాను. చెప్పండి, మీకు కొడుకు కావాలా బిడ్డ కావాలా? నాకు కొడుకు కావాలి దేవుడా. ఏ లేదు, బిడ్డ కావాలి దేవుడా. కొడుకే కావాలి. ఏ కాదు, బిడ్డ కావాలి. కొడుకే కావాలి. బిడ్డ కావాలి. తదాస్తు. దేవుడు మీకోసం వచ్చిండా? మరి మీ కొడుకు పుట్టిండా బిడ్డనా? గడియుడు भैया पैसा देना। వీడియో మొత్తం చూడండి. విడాకులు తీసుకుంటుంది మీరే కదా? మేమే సార్. మీకు విడాకులు మంజూరైనవి. ఫుల్ ఫన్నీ ఉంటది. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీకు విడాకులు అయితే గైనెందుకే గుర్తుండు? ఈయన నా లవరు. ఈయనకు వచ్చిన భర్తకు విడాకులు ఇచ్చిన. మొత్తం చూడండి ఫుల్ ఫన్నీ ఉంటది. ఇంకో విషయం, మీరు విడాకులు తీసుకురు కాబట్టి మీకున్న ఆస్తిలో సగం ఆస్తి ఈమెకే పోతుంది. మన లైఫ్ సెట్. ఆస్తి పోతే బాధపడాలి కానీ మీరెందుకే గుర్తుర్రు? ఇట్లా అయిద్దని మాకు ముందే తెలిసే, అందుకే మాకున్న భూములు జాగాలు మొత్తం అమ్మేసినాం. అదర్స్ కదా. లింగవా గారు ఆవులు మంత్రాలు చేస్తుండు. మొత్తం వీడియో చూడండి ఫుల్ ఫన్నీ ఉంటది. లైక్ అండ్ సబ్స్క్రైబ్. అరే నువ్వెందుకు మంత్రాలు చేస్తున్నావురా? అయినా కానీ సేదవాడు చేసుకుంటా అవగానే వాడు ఏడుచుడేందుకు? ఏదైనా ఉంటే కష్టపడి పని చేసుకొని బతకాలి. ఇంతకీ నువ్వు ఓల మీద చేతబడి ఎత్తున్నావు. మా పక్క పొన్నీళ్ళు మళ్ళీ లేడా, ఆయన పెద్ద బంగ్లా కడతా అని మోపి ఎత్తుండు, అందుకే ఆయన మీద ఎత్తున్నా. నువ్వెందుకు ఎత్తున్నావు లింగవ్వా? ఆడు మీకు పక్కింటోడు కావచ్చు, అది మాకు పాలోడు. మనకు పగున్నోడు పేరుకు వచ్చిన మంచిగా కానీ మన పాలోడు పేరుకు రావద్దు. అరే మళ్ళీ బండలు నుండే కొద్దిగా మెల్లకోయరు. ఏమైనా పొలం కొయ్యావా? ఏడరా, ఈ పక్క కోసడియే మత్తున్నాయి. మీ పొలం కోయాలని ఇంకా 2 రోజులు పడుతుంది. అగో ఇల్లేరి. వీడియో మొత్తం వాచ్ చేయండి ఫుల్ ఫన్నీ ఉంటది. లైక్ అండ్ సబ్స్క్రైబ్. అరే ఏం చేస్తురా? ఇక నువ్వు మా పొలం కోస్తట్లేవు, అందుకని టైర్ కొస్తున్నాం. ఆగురా 10 నిమిషాలు మీ పొలంలోకి బండి వస్తుంది. 10 నిమిషాల బండి రాలేదనుకో, 11 నిమిషాలు నీ టైర్ని కొయ్యం, నిన్నే కోస్తాం.